पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टाध्यायीनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीं. హరి ఓం. ఇప్పుడు నేను తృతీయ అధ్యాయం కర్మయోగం చదువుతున్నాను. సాంఖ్యయోగం కంప్లీట్ అయిపోయింది. ఎంతవరకు ఏం అర్థమవుతుందా, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మొదలు పెడదాము. తృతీయ అధ్యాయము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధః తృతీయోऽధ్యాయः. కర్మయోగో నామ. అర్జున ఉవాచ ఛాయసే కర్మణేస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మాణి ఘోరే మాం నిజయోజయసి కేశవః. తాత్పర్యం చదువుదాము. అర్జునుడు అన్నాడు, జనార్దన, నీ అభిప్రాయంలో కర్మ కంటే జ్ఞానమే గొప్పది. కేశవ, ఆ ఘోర కర్మల్లో నన్ను ఎందుకు నియోగించుకున్నావు? అర్థం కావట్లేదు. కర్మ కన్నా అంటే మనం చేసే కర్మల కన్నా జ్ఞానము చాలా గొప్పది. జ్ఞానము అంటే ఏంటి అంటే ఇది అసలు మనం ఎందుకు వచ్చాము, ఈ జన్మ ఎందుకు వచ్చింది, మళ్ళా మనం తిరిగి ఎక్కడికి వెళ్తాము, మనం ఈ పని చేస్తున్నాము, ఈ పని మనము ఎందుకు చేస్తున్నాము అంటే ఇది పూర్వజన్మలో మనం ఏదో చేసుకున్న కర్మ వల్ల ఈ జన్మ వచ్చింది కదా. అంటే ప్రతి పని కూడా ఈ జన్మలో చేస్తున్న ప్రతి పని కూడా మనం పూర్వజన్మలో ఏదో ఒక రుణం బంధం ఉంటేనే మళ్ళా మనం భూమి మీదకి వచ్చాం. లేకపోతే మనం అసలు ఎవ్వరికి రుణపడకపోతే ఎవ్వరికీ కూడా ఏది మనం అనేది పరిచయం లేకపోతే ఈ జన్మ మళ్ళా ఉండదు. అంటే పరిచయం అంటే ఈ జన్మలో మనము అమ్మా నాన్న ఈ జన్మనిచ్చారు. ఈ అమ్మా నాన్నతో మనకు పూర్వజన్మలో ఏదో బంధం ఉంటుంది. అందుకే మళ్ళా వాళ్ళు మనకు రుణపడి ఉండటము, మనం వాళ్ళకి రుణపడి ఉండటం వల్లే మనకు ఈ జన్మ వచ్చింది. అది జ్ఞానం అంటే. అలాంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం తెలుసుకోవటమే జ్ఞానము అంటారు. ఇది కర్మ కంటే జ్ఞానము గొప్పది కదా. మరి ఈ కర్మ ఎందుకు చేయమంటున్నావు? ఏ కర్మ అర్జునుడు చేయమంటుంది? పెద్దవాళ్ళైన తాతగారైన భీష్ముడిని, గురువుగారైన ద్రోణుణ్ణి, గురువుగారి కొడుకైన అశ్వత్థామని, కౌరవుల్ని, అందరూ కౌరవులు ఎవరో పరాయి వాళ్ళు కాదుగా, పెదనాన్న పిల్లలే కదా. మరి వీళ్ళందరినీ ఎందుకు చంపమంటున్నావు? నాకు రాజ్య ఆపేక్ష లేదు, యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? ఇలాంటి కర్మలు నన్ను ఎందుకు చేయమంటున్నావు అంటున్నాడు అర్జునుడు. కృష్ణుడిని క్వశ్చన్ వేస్తున్నాడు. అప్పుడు కర్మ కంటే జ్ఞానం గొప్పది కదా అనని వివరించి, జ్ఞానం అంటే ఏంది, మనం ఎందుకు వచ్చాం అంటే అర్జునుడికి ఈ కౌరవులకి ఏదో జన్మలో ఏదో రుణం ఉంది కాబట్టే ఈ రుణాన్ని మళ్ళీ తీర్చుకోవడానికి ఏదో ఒక కారణం ఉంది కాబట్టే మళ్ళా వచ్చాడు. అలాంటి విషయాలను తెలుసుకోవడమే మనం ఎందుకు వచ్చాము. మనము పాపం చేశామా, పుణ్యం చేశామా, అది నిదర్శనానికి ఈ జన్మే. మనం మంచి జన్మ ఎత్తామనుకోండి, మనకు అన్నీ బాగా కలిసి వచ్చి బాగా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడి మంచి కారుల్లో తిరగటం, మంచి భవనాలు ఇవ్వటం, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటం. అదృష్టం అంటే డబ్బులు ఒక్కటే కాదు, ఆరోగ్యంగా ఉండటం, చక్కగా తినటం, చక్కగా నిద్రపోవటం, ప్రశాంతంగా ఉండటం, భగవంతుడి సన్నిధిలో ఉండటం. భగవంతుడి సన్నిధిలో అంటే పద్దాకలు పూజ గదిలో ఉండటం, గుళ్ళో ఉండటం కాదు. ఈ పని నేను చేయట్లేదు, నా చేత భగవంతుడు చేస్తున్నాడు. ఈ ప్రాణం నాది కాదు, ఈ జన్మ నాది కాదు,
ఏదో రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయా, ఏ బంధమైన రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయా. రుణం ఉంటేనే మనకు బంధాలైనా బంధుత్వాలైనా ద్రవ్యమైన అంటే బంగారమైన డబ్బులైనా కార్లైనా బంగళాలైనా నగలైనా వచ్చేవి. పూర్వజన్మలో మనం ఏదో మంచి జన్మ మంచి పుణ్యము చేస్తేనే ఈ జన్మలో మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం. ఈ జన్మలో అన్నీ తెలిసి కూడా మళ్ళా పాపాలు చేసామనుకోండి, వచ్చే జన్మ ఎలా ఉంటుంది? నికృష్టంగా ఉంటుంది. ఇలాంటివి తెలుసుకొని ప్రతి చిన్న కర్మ అంటే ప్రతి పని మనము ఎవరినో దూషిస్తున్నాం. ఆ దూషణ ఇవాళ ఎంజాయ్మెంట్గా చేయొచ్చు, బాగానే ఉంటుంది. వాళ్ళు బాగా ఇది పనికి మాలింది, వేస్ట్, వీళ్ళకి సిగ్గుందా, అట్లాగా ఇలాంటివి అనొచ్చు. కానీ ఈ మాట మనకి తిరిగి ఏ జన్మలోనైనా, ఈ జన్మలో అనుభవించవచ్చు, ఏ జన్మలో అయినా తిరిగి మనకి వస్తుంది అనే ప్రతి మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటం. ఏదన్నా ఒక వస్తువు ఆశిస్తున్నారు, అది వృద్ధాగా రావాలని కోరుకుంటున్నారు. అది వాళ్ళు వస్తుంది అనుకో వృద్ధాగా, ఊతగా ఈజీగా ఏదో లంచాలు తీసుకొని డబ్బులు వస్తాయి వాళ్ళు ఈజీగా. వచ్చే జన్మలో నువ్వు ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే నువ్వు కుక్కగా పుట్టైనా, పందిగా పుట్టైనా, లేదా ఏ కారుగా పుట్టైనా, ఏ ఇంట్లో చీపురుగా పుట్టైనా వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాల్సిందే. ఏ పని మనిషిగా పుట్టైనా కానీ వృద్ధాగా సంపాదించామా, ఊరికే రావాలని కోరుకున్నామా, అది ఎప్పటికైనా తీర్చుకోవాల్సిందే. అలాంటి చిన్న చిన్న విషయాలను కూడా తెలుసుకొని జ్ఞానవంతంగా బతకటమే జ్ఞానకర్మ అంటారు. జై హింద్. ఓం గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ.